వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ ఫ్యామ్. సో ఈ రోజు కూడా ఒక డిఐవై వీడియో చేస్తున్నాను. సో దానికి ఏంటంటే ఒక రీయూజ్ ఐడియా. సో ఇది పాపకి మేము ఫస్ట్ తీసుకున్న మిల్క్ పౌడర్ బాటిల్ అన్నమాట. సో దీన్ని నేను రీయూజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఏంటంటే యూజువల్ గా మనం దీనికి ఏమైనా కిచెన్ లో ఉన్న గ్రాసరీ ఐటమ్స్ ఏవో పెట్టుకోవడానికి యూజ్ చేస్తాం, కానీ దీని ఒక పిగ్గీ బ్యాంక్ లా చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి అంటే అవుట్లుక్ ఎలా ఉంటుందంటే చూడడానికి ఫ్లవర్ వేజ్ లా ఉంటుంది, బట్ మనకి ఇది ఒక పిగ్గీ బ్యాంక్. సో అలా నేను చేద్దాం అనుకుంటున్నాను. సో ఎలా వస్తుందో చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఓకే, సో ఫస్ట్ నేను ఒక పింక్ కలర్ క్లాత్ తీసుకున్నాను. క్లాత్ తీసుకొని లాంగ్ స్ట్రిప్స్లా కట్ చేసుకుని ఇది ఆల్రెడీ మీరు ఓల్డ్ వీడియోలో కూడా చూస్తుంటారు, లాస్ట్ వీడియోలో. సో అలా ఫోల్డ్ చేసుకొని నేను ఫ్లాస్ చేసుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ ఒక 15 ఫ్లాస్లా నేను చేసుకున్నాను. వన్స్ ఫ్లవర్ కంప్లీట్ అయిపోయాక దాని బేస్లో నేను హాట్ గ్లూ పెట్టుకొని దానికి ఏంటంటే ఒక బాంబూ స్టిక్ అటాచ్ చేసుకుంటున్నాను. సో అది అటాచ్ చేసిన తర్వాత కంప్లీట్ డ్రై అయిపోయిన తర్వాత ఊల్ తీసుకొని ఊల్తో మొత్తం మనకి బ్రాంచ్ అనేది ఏంటంటే గ్రీన్ కలర్లో ఉంటుంది కాబట్టి మొత్తం ఊల్ తీసుకొని ఆ గ్రీన్ కలర్తో ఫుల్గా రోల్ చేసేసుకుంటున్నాను. సో స్టిక్ ఎండింగ్ వరకు మనం రోల్ చేయాల్సిన అవసరం లేదు, కొంచెం ఎడ్జ్లో వదిలేసి పెట్టుకోవాలి. తర్వాత నేను కాటన్ ఓల్డ్ బ్లౌజ్ పీస్ తీసుకుని దాన్ని లీవ్స్లో కట్ చేసుకున్నాను. ప్రతి బ్రాంచ్కి 4 లీవ్స్. సో అవి కూడా హాట్లో పెట్టి అటాచ్ చేసేసుకున్నాను. నార్మల్గా కాటన్ కన్నా ఇంకేదైనా క్లాత్ ప్రిఫర్ చేస్తే బెటర్, బట్ నాకు అవైలబుల్గా ఇది ఉంది కాబట్టి నేను ఇదే యూజ్ చేశాను. ఇంకేదైనా అయితే తర్వాత మనం వాష్ చేసుకున్నా కూడా అది బాగానే ఉంటుంది. కాటన్ అయితే మళ్ళీ స్ట్రింక్ అయిపోయే చాయిస్ ఉంటుంది. ఇప్పుడు బేస్ కోసం ఒక థర్మాకోల్ పీస్ తీసుకున్నాను. ఆ థర్మాకోల్ పీస్కి గ్రీన్ కలర్ పెయింట్ చేశాను. సో దీనికి మనం మొత్తం ఫ్లవర్స్ అన్నీ కూడా అడ్జస్ట్ చేస్తాం. సో గ్రీన్ ఉంటే మీకు వైట్ ఉంటే ఆడ్గా కనిపిస్తుంది కాబట్టి నేను గ్రీన్ పెయింట్ చేశాను. సో కంప్లీట్గా అది పెయింట్ అయిపోయాక దాన్ని కంప్లీట్ డ్రై అవనివ్వాలి. డ్రై అయ్యాక ఇప్పుడు మనం మిల్క్ బాటిల్ పైన లిడ్ ఉంటుంది కదా, సో దానికి నేను హాట్ గ్లూ పెట్టి స్టిక్ చేసుకున్నాను. ఈవెన్ ఓన్లీ హాట్ గ్లూయే కాదు, కొంచెం సెల్లో టేప్ కూడా పెట్టి స్టిక్ చేశాను, ఎందుకంటే మళ్ళీ బయటకు ఊడిపోయే చాయిస్ ఉంటుందని చెప్పి సెల్లో టేప్తో కూడా స్టిక్ చేశాను. ఇప్పుడు మొత్తం డ్రై అయిపోయాక వీడియోలో చూస్తున్నట్టుగా మొత్తం ఫ్లవర్స్ అన్నీ కూడా అరేంజ్ చేసుకోవాలి. సో స్టిక్స్ కొంచెం గట్టిగా ఉంటే మనకి ఇన్సర్ట్ చేసినప్పుడు కూడా అవి నీట్గా నిలబడతాయి. సో మొత్తం ఫ్లవర్స్ అన్నీ కూడా మనకు కావాల్సిన ఆర్డర్లో స్టిక్ చేసుకోవాలి. సో వన్స్ అరేంజ్మెంట్ కంప్లీట్ అయిపోయాక నేను గోల్డ్ బీడ్స్ తీసుకున్నాను. ప్రతి ఫ్లవర్కి సెంటర్లో ఒక బీడ్ అటాచ్ చేశాను, కొంచెం చూడడానికి ఇంకొంచెం నైస్గా ఉంటుందని.
ఇప్పుడు మనం బేస్ పార్ట్ చేస్తాం. సో బేస్ పార్ట్కి ఏంటంటే ఆ మిల్క్ పౌడర్ బాటిల్కి నేను ఒక ఓల్డ్ షిమ్మరీ క్లాత్ తీసుకున్నాను. అది కూడా ఇంట్లో అవైలబుల్గా ఉన్న క్లాత్. సో దాన్ని మనం ఇప్పుడు హాట్ గ్లూ పెట్టి మొత్తం రౌండ్ అప్ చేసి స్టిక్ చేస్తున్నాం. సో వన్స్ అది స్టిక్ చేసి డ్రై అయిపోయిన తర్వాత మనకి టాప్ బాటమ్ కూడా కొంచెం మనకి ఎంటీ స్పేస్ కనిపిస్తుంది కదా, అది కవర్ చేయడానికి ఒక లేస్ తీసుకొని ఆ లేస్ని కూడా హాట్ గ్లూతో స్టిక్ చేశాను. సో అది కంప్లీట్ అయిపోయాక ఇప్పుడు మనం లిడ్ ఏదైతే ఉందో లిడ్కి ఆల్రెడీ ఫ్లవర్స్ అవి అటాచ్ చేసాం కదా, కానీ మీరు ఇంకా చూసినట్లయితే కొంచెం డౌన్ బాటమ్ పార్ట్ దగ్గర ఇంకొంచెం స్పేస్ కనిపిస్తుంది. సో అక్కడ నేను ఆల్రెడీ అంటే ఇంట్లో ఉన్న ఓల్డ్ గ్రాస్ అక్వేరియం గ్రాస్ ఉంది కదా, అది దాన్ని యూజ్ చేసి స్టిక్ చేశాను మొత్తం. సో ఇప్పుడు మొత్తం ఏదైనా ఎంటీ స్పేస్ ఉన్నా కూడా ఫుల్గా కవర్ అయిపోయింది. ఇప్పుడు చూపిస్తున్న ప్లేస్లో ఒక స్లిట్ కాయిన్ స్లిట్లా పెట్టుకుంటే అది పిగ్గీ బ్యాంక్లా అవుతుంది. సో వన్స్ అంతా కంప్లీట్ అయిపోయాక లుక్ అయితే ఇలా ఉంది. సో ఫైనల్గా ఇది ఒక డెకరేటివ్ ఐటమ్ కమ్ పిగ్గీ బ్యాంక్ అన్నమాట. సో మనం మనీ సేవ్ చేసుకోవచ్చు అండ్ డెకరేషన్కి ఇంట్లో పెట్టుకోవచ్చు. సో మీకు ఈ వీడియో డెఫినెట్గా నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చి ఉంటే డెఫినెట్గా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సిఎన్ ఫ్యాన్. థ్యాంక్ యూ.